ఎర్రలు కప్పలు తోక కప్పలు గోండ్రు కప్పలు రొయ్యలు రకరకాల చేపలు తాబేళ్లు ఇట్లా చెప్పుకుంటా పోతే మస్తు జీవరాశులు ఉంటాయి. అదే పెద్ద పెద్ద నదులల్లా సముద్రాలలోనేమో ఇక ఇవన్నిటితో పాటుగా మూసళ్ళు అట్నే తిమింగలాలు మనుషులను మింగేటి సూతుంటాయిల్లా. కానీ ఈ ప్రాజెక్ట్లో ఓ జీవొచ్చి ఆ ఏరియాలో రువ్వడిగా హల్చల్ చేస్తుందట. ఏందో మరి ఓ పారు చూడుర్రి. ఏంది ఇది మబ్బుల చీకటి చీకటి అన్నట్టుగానే ఉన్నది. కార్ల అద్దంగానే వస్తుంది, ఎవరో వీడియో తీస్తున్నట్టు. ఏంది అరే బయటేమో వాక్కుంట పోతుందిగా, సిమెంట్ దిమ్మల పక్క పొంటి బ్రిడ్జ్ ఉన్నట్టుంది ఇది. అరే కింద మొసలి అరే ఎంత ముగ్ధుగా పోతుంది చూడు పాకుకుట్ట. అయితే ఇది ఏడా అనుకుంటుర్రు. ఇగో పులిసిందల ప్రాజెక్టు పైన ముసలి సంచారం రేపుతుందట చూడుర్రి. అర్రే జాగ్రత్త సుమో, ఇవాళ పొద్దుగాల 4 గంటలప్పుడు బ్యాక్ వాటర్కి వెళ్ళి పైకి ప్రాజెక్టు మీదకి ఎక్కిందట. ఇక గీ సమాచారం తెలుసుకున్న సిబ్బంది ఉంటారుగా, ప్రాజెక్టు సిబ్బంది, వాళ్ళు మళ్ళీ తిరిగి నీళ్ళకే పంపించే ప్రయత్నం చేసిర్రట. ఇక నదిలో స్నానాలకు పోయేటోళ్ళు, ఈతలకు పోయే పోరగాళ్ళు జర జాగ్రత్తగా ఉండాలని సిబ్బంది అయితే జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తున్నారు చూడుర్రి. మరి ఇక మొసలి మన తాన ఎన్నడు కూడా చూడకుండొచ్చు. ఇక పులిసింతల ప్రాజెక్టులో ఇంత మొత్తానికైతే బయటకు వచ్చింది. ఇక గీ తీర్లనైతే హల్చల్ చేసిందిలా అక్కడ. మరి వాళ్ళ అమ్మమ్మోళ్ళ ఇంటికి పోదాం అనుకుందో, లేకపోతే పెద్దమ్మోళ్ళ ఇంటికి హాలిడేస్ వచ్చినాయని పోదాం అనుకుందో, నీళ్ళు ఎక్కువ ఇట్లా వెనకకెళ్ళి ఎక్కిందో ఏమో. మరి చాలా మంది చూసిన వాళ్ళు ఖుషి అయిపోతున్నారు చూడండి. కానీ ఇది ఒకటే ఉన్నదో ఇంకేమైనా పిల్లలు పెట్టిందో చూడాలి. ఏదో పని మీదనైతే మొత్తానికి బయటికి వెళ్ళినట్టుంది, కానీ వాటర్లో గూగుల్ లొకేషన్ తప్పు చూపించిందో ఏమో. వెనకకెళ్ళి ప్రాజెక్ట్ మీదకి ఎక్కే వరకు గీ తీరనైతే వెనకకు మరగొట్టిరు మనోళ్ళు.